సో ఈ సెషన్లో మనం జాతీయోద్యమానికి సంబంధించి ఆంధ్రదేశం మీద జాతీయోద్యమం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనేది డిస్కస్ చేస్తాం. సో చూడండి, ఇక్కడ భారత జాతీయోద్యమం, ఈ జాతీయోద్యమం అనేది భారత జాతీయోద్యమం ఆంధ్రదేశం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించింది అనేటువంటి టాపిక్. సో ఈ టాపిక్ నేర్చుకుంటే మెజారిటీ మనకు థర్డ్ యూనిట్ కంప్లీట్ కావడం జరుగుతుంది. సో కాబట్టి ఆంధ్రదేశంలో ఫస్ట్ వచ్చేసి 1852 అనమాట, 1852వ సంవత్సరంలో సో గాజుల లక్ష్మీ నరసు శెట్టి అనే అతను ఏం చేస్తాడంటే గాజుల లక్ష్మి నరసు శెట్టి అనమాట, నరసు శెట్టి, గాజుల లక్ష్మీ నరసు శెట్టి అనేటువంటి ఇతను సో ఏం చేస్తాడంటే 1852లో మద్రాసును ప్రధాన కేంద్రంగా చేసుకొని ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏమనిపిస్తామంటే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అంటాం. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనమాట. మద్రాసు నేటివ్ అసోసియేషన్ అని చెప్తాం అనమాట. అసోసియేషన్ ఈ సంస్థ సో ఎందుకోసం ఏర్పాటు చేయబడిందంటే సో ఈ సంస్థ ఎందుకోసం ఏర్పాటు చేయడం జరిగిందంటే ఆంధ్రదేశంలో జాతీయోద్యమ భావజాలాన్ని జాతీయోద్యమ భావజాలంను సో వ్యాప్తి చేయడం కోసం, ఆంధ్రదేశంలో జాతీయోద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేటువంటి సంస్థ ఏర్పాటు చేయబడడం జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్రం ఏదంటే మద్రాస్. దీన్ని ఏర్పాటు చేసింది గాజుల లక్ష్మీ నరసు శెట్టి. సో ఎప్పుడు ఏర్పాటు చేశాడు? 1852 అనమాట. ఇది ఆంధ్రదేశంలో ఏర్పడినటువంటి లేదా మద్రాస్ ప్రెసిడెన్సీ నందు ఏర్పడినటువంటి మొట్టమొదటి రాజకీయ సంస్థ ఏదంటే మద్రాస్ నేటివ్ అసోసియేషన్. సో ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఓకేనా, ఇది ఆంధ్రదేశంలో జాతీయోద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం ఏర్పాటు చేయబడింది. దాని యొక్క ప్రధాన కేంద్రం, సంస్థ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి మద్రాసు. సో నెక్స్ట్ తర్వాత ఇది ఏర్పాటు చేసింది ఎవరంటే గాజుల లక్ష్మీ నరసు శెట్టి అని చెప్పుకున్నాం. ఈ గాజుల లక్ష్మీ నరసు శెట్టి ఒక పత్రికను కూడా ప్రచురించడం జరిగింది. దాని పేరే క్రసెంట్ అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో క్రసెంట్ వచ్చేసి తొలి వారపత్రిక, ఇంగ్లీష్ వారపత్రిక అని చెప్తాం దాన్ని. తొలి ఇంగ్లీష్లో ప్రచురించబడినటువంటి వారానికి ఒకసారి వచ్చేటువంటి పత్రిక, అందుకే దీన్ని వారపత్రిక అంటాం. తొలిసారిగా ఇంగ్లీష్లో ఓకేనా ప్రచురించబడినటువంటి వారపత్రిక ఏదంటే క్రసెంట్ అని చెప్తాం. దీన్ని ప్రచురించినటువంటి వ్యక్తి గాజుల లక్ష్మీ నరసు శెట్టి. మీకు ఆల్రెడీ ఈ క్రసెంట్ అనే పత్రిక యొక్క ప్రాధాన్యత గురించి చెప్పాం. ఈ పత్రికలో సో 1833వ సంవత్సరంలో గుంటూరు నందు సంభవించినటువంటి గుంటూరు కరువు, దీన్ని మనం డొక్కల కరువు అని చెప్తాం అనమాట. డొక్కల కరువు, దీన్ని మనం గుంటూరు కరువు అని కూడా పిలుస్తాం. గుంటూరు కరువు అనమాట. సో ఇది యాక్చువల్గా అతిపెద్ద కరువుగా చెప్పవచ్చు. అప్పట్లో సంభవించినటువంటి కరువులోనే అతిపెద్ద కరువు డొక్కల కరువు అనమాట. 1833లో వచ్చిందనమాట. సో ఈ యొక్క కరువు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పత్రిక ఏదంటే క్రసెంట్ అనమాట. ఈ క్రసెంట్ యొక్క ప్రత్యేకత తొలి ఇంగ్లీష్ వారపత్రికగా చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో ఇది సో ఆంధ్రదేశానికి సంబంధించి 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడుతుంది. ఆ సంస్థ యొక్క ఫస్ట్ మీటింగ్ మనకు బొంబాయిలో జరుగుతుంది. ఇవన్నీ చెప్పుకుంటాం కదా మనం జాతీయోద్యమంలో భాగంగా. అలాంటి సంస్థ కేవలం ఆంధ్ర ప్రాంతంలో ఓకేనా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి సంస్థ ఏది అంటే, లేదా దక్షిణ భారతదేశంలో లేదంటే మద్రాస్ ప్రెసిడెన్సీ నందు సో ఏర్పాటైనటువంటి మొట్టమొదటి రాజకీయ సంస్థగా మద్రాస్ నేటివ్ అసోసియేషన్ చెప్తాం అనమాట. ఓకేనా. దీన్ని ఏర్పాటు చేసింది ఒక తెలుగుడు అనేది గుర్తుపెట్టుకోండి, గాజుల లక్ష్మీ నరసు శెట్టి అనమాట. ఓకేనా. ఇది నెక్స్ట్ తర్వాత యాక్చువల్గా 1884లో 1884వ సంవత్సరంలో 1884వ సంవత్సరంలో సో ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకేనా. దీన్ని ఏమనిపిస్తామంటే సో మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్ అన్నాం. ఇంతకుముందు మద్రాస్ నేటివ్ అసోసియేషన్, ఇది వచ్చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్ అని చెప్పచ్చు అనమాట. అసోసియేషన్. సో కాబట్టి మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్ అంటే ఇప్పుడు మనకు మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అంటే ఇది ఎగ్జాంపుల్, ఇది ఆంధ్రదేశం అనుకుందాం. ఓకేనా. ఆంధ్రదేశం కావచ్చు, తమిళనాడు, నెక్స్ట్ కేరళ, నెక్స్ట్ తర్వాత కర్ణాటక, ఈ ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంగానే ఉన్నాయన్నమాట.
సో ఇదంతా కూడా కర్ణాటక, సో కేరళ, నెక్స్ట్ తర్వాత తమిళనాడు, సో ఆంధ్ర. సో దీన్ని మనం మద్రాసు రాష్ట్రంగా చెప్పేవాళ్ళు అనమాట. ఓకేనా. సో నేనేమన్నాను, ఇక్కడ ఇంతకుముందు ఏర్పడినటువంటి సంస్థ మద్రాసు రాష్ట్రంలోనే అంతర్భాగమైనటువంటి ఆంధ్రదేశంలో, సో మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగమైనటువంటి ఆంధ్రదేశంలో జాతీయోద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం మద్రాసు కేంద్రం, ఎందుకంటే అప్పట్లో ఇదే మనకు ప్రధానమైనటువంటి రాజధానిగా ఉండేది కాబట్టి మద్రాసు అనేటువంటి పట్టణం, ఈ మద్రాసును ప్రధాన కేంద్రంగా చేసుకొని ఎక్కడ ఈ ఆంధ్రదేశంలో జాతీయోద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం ఓకేనా 1852లో మనకు మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అని ఏర్పడింది అని చెప్పుకున్నాం. దీన్ని ఏర్పాటు చేసింది గాజుల లక్ష్మీనరశెట్టి అని చెప్పుకున్నాం కదా. కానీ ఈ సంస్థ వచ్చేసి ఓవరాల్గా ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మనకి మద్రాస్ ప్రెసిడెన్సీ ఉంది కదా, ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించి బ్రిటిష్ వారిని, అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా సో మద్రాస్ ప్రధాన కేంద్రంగా చేసుకుని 1884లో ఒక సంస్థ ఏర్పడింది. దీన్ని మనం మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్ అంటాం. పేరులో చూడండి, ఇక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీ మొత్తంకి సో ఏర్పడినటువంటి ఒక అసోసియేషన్ అనమాట. ఇది ఎవరిని వ్యతిరేకించడం కోసం ఏర్పడినటువంటి సంస్థగా చెప్తామంటే సో అదే బ్రిటిష్ వారి యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి సంస్థగా దీన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే. సో దీంట్లో మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్లో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారో చూద్దాం ఒకసారి. సో మెంబర్స్ ఎవరు అన్నప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్లో మెంబర్స్ ఎవరంటే ఫస్ట్ వచ్చేసి మనకు ప్రావ్ అని గుర్తుపెట్టుకోండి. పి ప్రావ్, ఓకేనా, ప్రావ్ అన్నమాట. సో ప్రావ్ అంటే ఇక్కడ మీనింగ్ పి అంటే పనబాకం ఆనందాచార్యులు, అలా గుర్తుపెట్టుకోండి. పనబాకం ఆనందాచార్యులు. నెక్స్ట్ తర్వాత రంగయ్య నాయుడు అన్నమాట. ఆర్ మీన్స్ రంగయ్య నాయుడు. ఇద్దరు కూడా ఆంధ్రులే అనమాట. రంగయ్య నాయుడు. ఏ మీన్స్ అయ్యర్, దీన్ని మనం సింపుల్గా జిఎస్ అయ్యర్ అంటాం. సో అయ్యర్ అనమాట, జిఎస్ అయ్యర్, జి సుబ్రహ్మణ్యం అయ్యర్ అని అర్థం. వి మీన్స్ వీర రాఘవాచారి అన్నమాట. సో వీళ్ళందరూ ఎవరంటే యాక్చువల్గా మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆంధ్రులు. ఓకేనా. దీని యొక్క ఏర్పాట్లో సో ఆంధ్రదేశం యొక్క ప్రభావం ఉంటున్నాం కదా మనము. సో ఆ విధంగా సో వాస్తవంగా అయితే ఓన్లీ ఆంధ్ర ప్రాంతం కోసం ఏర్పడినటువంటి సంస్థ అయితే కాదు. దీంతోపాటు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా కూడా ఆవిర్భవించిన సంస్థనే మనం మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్ అని చెప్తాం అనమాట. సో ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1884. దీని పేరు వచ్చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్. ఇది ఎందుకోసం ఏర్పడిందంటే బ్రిటిష్ యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా, ఉద్యమించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. ఓకే. సో ఇక్కడ మద్రాస్ రాష్ట్రం నందు, అప్పట్లో మద్రాస్ రాష్ట్రాన్ని ప్రెసిడెన్సీలు అనేవారు. అందుకే దీన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ మొత్తానికి ఒక అసోసియేషన్ ఏర్పడింది బ్రిటిష్ వారిని ఎదిరించడం కోసం. దాని యొక్క ఏర్పాటులో ఎవరు కీలక పాత్ర వహించారు? సో టోటల్గా తీసుకుంటే పనబాకం ఆనందాచార్యులు ఉన్నాడు, సో రంగయ్య నాయుడు ఉన్నాడు, జిఎస్ అయ్యర్ ఉన్నాడు, వీర రాఘవాచార్య ఉన్నారు. కానీ వీళ్ళు మనకు తెలుగు వాళ్ళు ఎవరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మిగతాటే మనకు అవసరం లేదు. పనబాకం ఆనందాచార్యులు, రంగయ్య నాయుడు, జిఎస్ అయ్యర్ అండ్ వీర రాఘవాచార్య అనమాట. సో మొదటి ఇద్దరు కూడా మనకు తెలుగు వాళ్ళుగా చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో అది నెక్స్ట్ తర్వాత వచ్చేసి యాక్చువల్గా 1885లో తీసుకున్నప్పుడు 1885వ సంవత్సరంలో మళ్ళీ ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఈ సంస్థ ఎవరు ఏర్పాటు చేశారు దీన్ని అంటే ఏఓ హ్యూమ్ అని చెప్పచ్చు అనమాట. ఏఓ హ్యూమ్ అనేటువంటి వ్యక్తి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏ మీన్స్ ఏ అంటే ఏంటి, ఓ అంటే ఏంటి? ఏ అంటే అలెన్ అనమాట, అలెన్. సో ఓ అంటే ఆక్టేవియన్, అలెన్ ఆక్టేవియన్. సో హ్యూమ్ అని చెప్పచ్చు. అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనేటువంటి ఈయన మూడు ఒకటే పేరు అనమాట. ఇది అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనేటువంటి వ్యక్తి. సో 1885లో ఓకేనా సేఫ్టీ వాల్యూ థియరీని అనుసరించి, సేఫ్టీ వాల్యూ సిద్ధాంతాన్ని అనుసరించి సో ఈ యొక్క ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. దీన్ని ఏర్పాటు చేశాడిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మనకు ఇప్పుడు
1885లో ఏర్పడినటువంటి సంస్థ, బ్రిటిష్ వరకు పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సంస్థ ఐఎన్సి. సార్ ఇక్కడ ఐఎన్సి ఏంటి? ఐఎన్సిని బ్రిటిష్ వారు ఏర్పాటు చేయడం ఏంటి అని డౌట్ రావచ్చు అనమాట మీకు. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను, అంటే ఒక్కొక్క ఏరియా నుంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది భారతదేశం అనుకుంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఆంధ్రులు బ్రిటిష్ వారిని ఎదిరించడం కోసం మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఏర్పడిందని చెప్తున్నాం. నెక్స్ట్ తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, సో ఇక్కడ కేంద్ర స్థాయిలో మద్రాస్ రాష్ట్రంలో బ్రిటిష్ వారిని ఎదిరించడం కోసం ఒక సంస్థ ఏర్పడింది అని చెప్పాము. దాని పేరే మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్ అని చెప్పాము. అలా బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషను, బెంగాల్ ప్రెసిడెన్సీ అసోసియేషను, సో ఇక్కడ చాలా అసోసియేషన్లు బ్రిటిష్ వారిని ఎదిరించడం కోసం ఏర్పాటు చేయాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఇష్యూ జరిగితే ఈ అసోసియేషన్ ఇక్కడ జరిగేటువంటి తిరుగుబాటును అణచివేయడం కోసం బ్రిటిష్ ప్రభుత్వాలు చాలా ఇబ్బందులు పడేటాయి. అదే నీకు వీళ్ళే ఒక సంస్థను ఏర్పాటు చేస్తే ఆ సంస్థలో ఉన్న సంస్థలన్నింటి కూడా మెర్జ్ అయిపోయేట్టు చేస్తే, సో బ్రిటిష్ వారు అనేటువంటి వారు ఎదుర్కోవాల్సింది ఒకే ఒక ఐఎన్సీ కదా. సో అందుకే అది ఈజీగా ఉంటుంది వీటన్నిటితో పోరాటం చేసేదానికంటే అని భావించి వాళ్ళ యొక్క సేఫ్టీని ఆలోచిస్తూ సేఫ్టీ వాల్యూ థియరీ, ఓకేనా, సేఫ్టీ వాల్యూ థియరీని అనుసరించి, ఓకేనా, వాళ్ళ యొక్క సేఫ్టీ సిద్ధాంతాన్ని అనుసరించి వాళ్ళ యొక్క సేఫ్ జోన్లో ఉండడం కోసం, ఓకేనా, బ్రిటిష్ వారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఏర్పాటు చేసింది ఒక రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అని చెప్పొచ్చాను. ఒక రిటైర్ అయినటువంటి ఒక ఇండియన్ సివిల్ సర్వీస్ సర్వెంట్గా అయితే మనం చెప్పుకుంటాం, యవ్ హ్యూమ్. సో ఇక్కడ ఐఎన్సీ అనే పదాన్ని సూచించింది ఎవరు అని చెప్పుకున్నామంటే యాక్చువల్గా దాదాబాయి నౌరోజీ అన్నమాట. దాదాబాయి నౌరోజీ ఐఎన్సీ అనేటువంటి పదాన్ని సూచించాడు. సో ఆ పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి. కానీ యవ్ హ్యూమ్ ఐఎన్సీని ఏర్పాటు చేసిన వ్యక్తి, ఫౌండర్ అనమాట. సో ఆ పేరు పెట్టమని సూచించింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ అని చెప్పొచ్చు అనమాట. దాదాబాయి నౌరోజీ అని చెప్తాను అనమాట, ఓకేనా. సో ఈ ఐఎన్సీ ఏర్పడిపోయింది. ఈ ఐఎన్సీ యొక్క ఫస్ట్ మీటింగ్ అనమాట, ఓకేనా, ఫస్ట్ మీటింగ్ అనమాట. సో ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాం. సో ఎక్కడ జరిగిందంటే మనకి బొంబాయిలో జరిగింది. బొంబాయిలో కూడా గోకుల్ తేజ్పాల్ సంస్కృత కళాశాల అనమాట, ఓకేనా, సంస్కృత కళాశాల, గోకుల్ తేజ్పాల్ సంస్కృత కళాశాల నందు సో ఫస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది అనమాట. అసలు ఈ మీటింగ్కి ప్రెసిడెంట్గా వ్యవహరించింది ఎవరు అని అన్నట్టయితే, సో ఈ మీటింగ్కి ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడిగా వ్యవహరించబడినటువంటి వ్యక్తి. సో మనకు డబ్ల్యూసి బెనర్జీ అని చెప్తాం మనం, ఓకేనా, డబ్ల్యూసి ఉమేష్ చంద్ర బెనర్జీ అని చెప్తాం అనమాట, డబ్ల్యూసి బెనర్జీ అని. సో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మొదటి ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే సో డబ్ల్యూసి బెనర్జీ. మొదటి ఐఎన్సీ సమావేశం ఎక్కడ జరిగిందంటే బొంబాయిలోని గోకుల్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగింది. అసలు ఈ ఐఎన్సీ అనే పదాన్ని సూచించింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ. ఈ ఐఎన్సీ ఏర్పాటు చేసింది ఎవరంటే యవ్ హ్యూమ్. ఇతన్ని పూర్తిగా మనం అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ అని పిలుస్తాం. ఈయన ఒక రిటైర్ అయినటువంటి ఒక సివిల్ సర్వెంట్ అనమాట, ఇండియన్ సివిల్ సర్వెంట్, ఐసీఎస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు. ఒకప్పుడు ఐసీఎస్ అనేవాళ్ళు, ఇప్పుడు ఐఏఎస్ అంటున్నాం. సో కాబట్టి ఇండియన్ సివిల్ సర్వెంట్గా పనిచేసినటువంటి యవ్ హ్యూమ్, అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ ఐఎన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి ఆ పేరు పెట్టమని సూచించింది దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ తర్వాత దీని యొక్క మొదటి సమావేశం బొంబాయి నందు సో గోకుల్ తేజ్పాల్ సంస్కృత కళాశాల నందు డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షతన జరిగింది అని. డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగిందని చెప్పొచ్చు. సో ఇదంతా కూడా ఏంటంటే ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ లో మనం చదువుతున్నాం అనమాట. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సమావేశానికి మొత్తం ఎంతమంది ప్రతినిధులు వచ్చారు అంటే 72 మెంబర్స్ వచ్చారు అనమాట. ఎంతమంది వచ్చారు? 72 మంది వచ్చారు అనమాట. సో ఇది ఓవరాల్గా ఇండియా మొత్తం, ఓకేనా, ఇండియా మొత్తం నుంచి, భారతదేశం యొక్క నలుమూలల నుంచి మొత్తం హాజరైనటువంటి సభ్యుల సంఖ్య ఏంటంటే 72 మెంబర్స్ అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా, 72 మెంబర్స్. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత దక్షిణ భారతదేశం నుంచి హాజరైనటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 27. దీన్ని రివర్స్ తీసుకోండి. సో 27 అని చెప్పొచ్చు అనమాట. మరి ఇక్కడ మనకు ఇటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మీటింగ్ వచ్చినటువంటి ఆంధ్రదేశం నుంచి ఈ మీటింగ్ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అని అడుగుతారు అనమాట, ఓకేనా. సో అవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అలా వచ్చింది ఎవరంటే పనబాకం ఆనందాచార్యులు,
ఓకేనా. పనబాకం ఆనందాచార్యులు. నెక్స్ట్ తర్వాత రంగయ్య నాయుడు, గుత్తి కేశవ పిల్లై. నెక్స్ట్ తర్వాత నరసింహానాయుడు, నేపతి సుబ్బారావు, 1 2 3 4 5. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి వెంకట సుబ్బారాయుడు, సివి వీళ్ళకి సంబంధించింది. వీళ్ళు మనకు ఫస్ట్ ఐఎన్సి మీటింగ్ అటెండ్ అయినటువంటి ఆంధ్రులు అనమాట. ఇదంతా మీకు తెలియాలి, ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ మీటింగ్కి మన ఆంధ్రదేశం నుంచి ఎంతమంది వెళ్ళారు అంటే దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది ఆంధ్రదేశంలో అంటే, ఈ ఫస్ట్ మీటింగ్ ఐఎన్సి ఏర్పాటు చేయడం అనేది ఎవరి కోసం అంటే భారతీయుల కోసమే. కానీ దీన్ని ఏర్పాటు చేసింది ఒక బ్రిటిషర్ అనమాట, ఒక రిటైర్ అయినటువంటి సివిల్ సర్వెంట్ అని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి దానికి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ అనమాట. ఓకేనా. సో ఈ సంస్థ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఒక అసోసియేషన్ సో ఏం చేసిందంటే దాని యొక్క ఫస్ట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్ బొంబాయిలో జరిగింది. బొంబాయిలో కూడా గోకుల్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగింది. ఈ సమావేశానికి మొత్తం భారతదేశం మొత్తం మీద 72 మంది మాత్రమే వచ్చారు. కానీ దక్షిణ భారతదేశంలో 27 మెంబర్స్ వచ్చారు. ఆ దక్షిణ భారతదేశంలో కూడా మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి ఆంధ్రులుగా ఉంటూ ఎవరెవరు వచ్చారంటే సో మొత్తం ఈ 6 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. పనబాకం ఆనందాచార్యులు, రంగయ్య నాయుడు, గుత్తి కేశవ పిల్లై, నెక్స్ట్ నరసింహానాయుడు, నేపతి సుబ్బారావు, వెంకట సుబ్బారాయుడు అనమాట. సో వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్కి అటెండ్ కావడం జరిగింది అనేది మనం చూస్తాం అనమాట. ఓకే. సో అది నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో 1886 1886 సంవత్సరంలో 1886లో ఐఎన్సి వార్షిక సమావేశం అన్నమాట. వార్షిక సమావేశం ఇది ఇంతకుముందు జరిగింది 1885లో, అది కూడా వార్షిక సమావేశం అని కాదు కానీ యాక్చువల్గా అక్కడ స్టార్ట్ అయింది అనమాట అంతే. సో ఐఎన్సి వార్షిక సమావేశం 1886 ఎక్కడ జరిగిందంటే కలకత్తా నగరం నందు జరిగింది అనమాట. కలకత్తా నగరం. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ అని చెప్పచ్చు. నౌరోజీ అని చెప్తా ఉన్నాను. దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన ఈ 2వ సమావేశం ఫస్ట్ అయితే బొంబాయిలో అంటే బొంబాయి రాష్ట్రంలో జరిగింది. నెక్స్ట్ తర్వాత బొంబాయి ప్రెసిడెన్సీలో జరిగింది. 2వ సమావేశం వచ్చేసి కలకత్తాలో జరిగింది అనమాట. సో ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే సో మనకు ఎప్పుడు ఇది 1886 దాదాబాయి నౌరోజీ అధ్యక్షత వహించడం జరిగింది అనమాట. సో కానీ ఈ సమావేశానికి మొత్తం హాజరైనటువంటి సభ్యుల సంఖ్య సో 408 మంది వచ్చారనమాట. అదే ఫస్ట్ దానికైతే 72 మందే కదా. సో ఇక్కడ వచ్చేసి 408 మంది ఈ సమావేశానికి అటెండ్ కావడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇది 1886కి సంబంధించినటువంటి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 1891 సంవత్సరంలో ఎప్పుడంటే 1891లో ఐఎన్సి వార్షిక సమావేశం ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్ నందు జరిగింది అనమాట. సో మహారాష్ట్రలో నాగపూర్ నందు జరిగింది. మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే నాగపూర్ సమావేశానికి పి ఆనందాచార్యులు అనమాట. ఆనందాచార్యులు అంటే ఒక తెలుగువాడు దీనికి అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి మొదటి అదే ఐఎన్సీకి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి ఆంధ్రుడు ఎవరంటే పి ఆనందాచార్యులు అంటాం. ఓకే. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆంధ్రుడు సో పి ఆనందాచార్యులు అని చెప్తాం. ఇది 1886 అనేది 1891 అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 1892 సంవత్సరంలో 1892లో నెక్స్ట్ తర్వాత 1892 నెక్స్ట్ తర్వాత 1893 నెక్స్ట్ తర్వాత 1894 చూసినట్లయితే 1892లో ఏం ఏర్పడిందంటే ఆంధ్రదేశంలోని తొలి జిల్లా స్థాయి అదే కమిటీ అయినటువంటి
కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది. కృష్ణా జిల్లాకి కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది అనమాట. కాంగ్రెస్ కమిటీ, దీన్ని మనం కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ అంటాం అనమాట. సో ఎప్పుడు ఏర్పడింది ఇది? 1892లో తొలిసారి ఆంధ్ర రాష్ట్రంలోనే జిల్లా స్థాయిలో కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేయడం అనమాట. అలా 1892లో కృష్ణా జిల్లాకు ఒక కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఆంధ్రదేశంలో తొలి కాంగ్రెస్ కమిటీగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి తొలి కాంగ్రెస్ కమిటీ ఏదంటే కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ అంటాం. సో 1892లో ఈ కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే గుంటూరులో జరిగింది అనమాట. గుంటూరులో జరిగింది అని చెప్పి ఫస్ట్ మీటింగ్. సో గుంటూరులో జరిగింది అనమాట. ఈ సమావేశాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరంటే రామస్వామి గుప్తా అంటాం. సో రామస్వామి గుప్తా నాయకత్వంలో గుంటూరు నందు 1892లో సో యొక్క సమావేశం కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ యొక్క ఫస్ట్ మీటింగ్ జరిగింది అని చెప్పొచ్చు. నెక్స్ట్ 1893లో 1893 సంవత్సరంలో సో కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ KCC, కృష్ణా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అని చెప్తాం అనమాట. 1893లో తన యొక్క రెండవ సమావేశాన్ని సో ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే మచిలీపట్నం నందు నిర్వహించడం జరిగింది అనమాట. సో మచిలీపట్నం నందు రెండవ సమావేశం, అదే మొదటి సమావేశం అయితే గుంటూరులో జరిగింది అనమాట. సో అది ఎవరు నిర్వహించారంటే రామస్వామి గుప్తా దాన్ని నిర్వహించడం జరిగింది అని. నెక్స్ట్ 1893లో 1893 సంవత్సరంలో సో కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ మచిలీపట్నం నందు సో కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ నందు మచిలీపట్నం నందు సో 1893లో సో యొక్క కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత 1894లో సో 1894లో ఎక్కడ జరిగిందంటే సో ఏలూరులో జరిగింది. కృష్ణా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ యొక్క సమావేశం సో ఎక్కడ జరిగిందంటే మనకు ఏలూరు నందు జరిగింది అని చెప్పొచ్చు అనమాట. సో ఏలూరులో ఏం జరిగిందంటే ఈ సమావేశం ఇక్కడ కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ యొక్క సమావేశం 1894లో ఏలూరు నందు జరిగింది అని చెప్పొచ్చు అనమాట. సో ఏలూరు నందు జరిగింది అని చెప్పొచ్చు. ఈ సమావేశంలో సో ఏం డిమాండ్ చేయడం జరిగిందంటే నీటి తీరువ పెంపుకు వ్యతిరేకంగా ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. అంటే బ్రిటిష్ వారు నీటి తీరువ అంటే వాటర్ మీద వేసినటువంటి పన్ను, సో నీటి మీద పన్ను ఎక్కువగా విధించడం జరిగింది అనమాట. ఆ నీటి తీరువ పన్నుకు వ్యతిరేకంగా అధికంగా వసూలు చేస్తున్నటువంటి నీటి తీరువ పన్నుకు వ్యతిరేకంగా సో ఏలూరు నందు దానికి సంబంధించి ఉద్యమించడం కోసం తీర్మానం చేయడం జరిగింది. సో ఈ సమావేశంలో ఏం తీర్మానించడం జరిగిందంటే నీటి తీరువ పన్ను తగ్గించని ఎడల సో మా భూములను మేము వ్యవసాయం చేయము అని చెప్పేసి సో ఇక్కడ తీర్మానించినటువంటి సమావేశం ఏలూరు సమావేశం. గుర్తుపెట్టుకోండి. 1890 ఇప్పటి వరకు మనకి ఏమొచ్చాయి? 1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ వచ్చింది, 1884లో మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్ వచ్చింది, 1885లో సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చింది. నెక్స్ట్ తర్వాత 1892లో సో కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది. 1892లో కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ యొక్క ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ 1893లో సో కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ యొక్క రెండవ సమావేశం మచిలీపట్నంలో జరుగుతుంది. 1894లో కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ యొక్క సమావేశం సో మనకు ఏలూరులో జరిగింది. ఇది మూడవ సమావేశం. మొత్తం కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ యొక్క ప్రత్యేకత ఆంధ్రదేశంలో జిల్లా స్థాయిలో ఏర్పడినటువంటి మొట్టమొదటి కాంగ్రెస్ కమిటీ అని చెప్పొచ్చు. దాని యొక్క మీటింగ్లు 3 జరిగాయి. ఒకటి గుంటూరులో, ఒకటి మచిలీపట్నంలో, మూడోది వచ్చేసి ఏలూరులో. సో ఏలూరులో నీటి తీరువ పన్ను అధికంగా ఉన్నదని దాన్ని తగ్గించాలనేటువంటి ఉద్యమం జరుగుతూ ఉంది అనమాట. సో ఇది అంతేకాకుండా మీరు కూడా నీటి తీరువ పన్ను తగ్గించిన ఎడల మా ఊళ్ళో మేము వ్యవసాయం చేయము అని చెప్పేసి సో డిమాండ్ చేసినటువంటి సమావేశం మనం ఏలూరులో 1894లో ఏలూరులో జరిగినటువంటి సమావేశంలో ఈ యొక్క తీర్మానం చేపట్టడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. సో అది నెక్స్ట్ తర్వాత ఇది మనకు ఇంట్రడక్షన్ కింద తీసుకుంటాం అనమాట. దీన్ని ఇంట్రడక్షన్ కింద తీసుకుంటాం అనమాట. సో కాబట్టి ఇక్కడ 1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అయితేనేమి, మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్ అయితేనేమి, నెక్స్ట్ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది చూస్తే, నెక్స్ట్ తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ, కృష్ణా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ యొక్క ఫస్ట్ మీటింగ్ ఏ విధంగా ఉంది, సో సెకండ్ మీటింగ్ ఏ విధంగా ఉంది,
థర్డ్ మీటింగ్ ఏ విధంగా ఉంది. ఓకేనా. సో ఇవి మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఇంట్రొడక్షన్ కింద తీసుకుంటాం అనమాట ఇది. ఓకేనా. సో వందే మాతర ఉద్యమం వచ్చేసి 1905 సంవత్సరంలో మనకి లార్డ్ కర్జన్ వైస్రాయిగా ఉన్న సమయంలో, ఎక్కడంటే మనకి యాక్చువల్గా వందే మాతర ఉద్యమం డెవలప్ అయింది బెంగాల్లో అండి. ఓకేనా. బెంగాల్ అన్నమాట. వందే మాతర ఉద్యమం 1905 1905 సంవత్సరంలో. సో వందే మాతర ఉద్యమం అనేటువంటి ఈ ఉద్యమం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, అసలు ఏంది అసలు వందే మాతర ఉద్యమం అంటే ఎందుకు జరిగింది అంటే, సో ఇది బెంగాల్ అనుకున్నట్లయితే బెంగాల్. సో ఈ బెంగాల్ను అంటే నేటి కలకత్తా ప్రాంతం నుంచి వైస్రాయిగా, అప్పటి బ్రిటిష్ వైస్రాయిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే లార్డ్ కర్జన్ అని చెప్పొచ్చు అనమాట. లార్డ్ కర్జన్. ఈ లార్డ్ కర్జన్ ఏం చేశాడంటే, సో 1905 సంవత్సరం 1905 జూలై 19న సో లార్డ్ కర్జన్ ఏం చేస్తాడంటే బెంగాల్ను రెండుగా విభజిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అనమాట. బెంగాల్ను రెండుగా విభజిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అనమాట. సో ఎందుకు అంటే, ఇప్పుడు ఇది బెంగాల్ అనుకున్నట్లయితే ఈ బెంగాల్కు తూర్పు బెంగాల్ ఏదైతే ఉందో, సో దీన్ని అంతా కూడా మనం ఈస్ట్ బెంగాల్ అని కూడా పిలుస్తాం. ఈస్ట్ బెంగాల్లో భౌగోళికంగా ఇక్కడ ఎక్కువగా ముస్లింలు నివసిస్తున్నారు. నెక్స్ట్ తర్వాత వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో, సో ఈ వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా మెజారిటీ పీపుల్స్ హిందువులు ఉన్నారు. ఒకవేళ ఈ హిందువులు ముస్లింలను వేరుపరచినట్లయితే వీళ్ళ మధ్య ఐక్యమత్యం ఎక్కువైపోయి యూనిటీ ఎక్కువగా ఉండి బ్రిటిష్ వారికి సమస్యగా మారే అవకాశం ఉందని భావించినటువంటి లార్డ్ కర్జన్ ఈ యొక్క బెంగాల్ను విభజించాలి, పాలించాలనేటువంటి ఉద్దేశంతో సో విభజించు పాలించాలనేటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి 1905 సంవత్సరంలో జూలై 19వ తేదీన ఈ బెంగాల్ను చాలా విడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో సో ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. 1905 సంవత్సరం జూలై 19వ తేదీన బెంగాల్ను విభజిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. కానీ ఈ బెంగాల్ విభజన ఎప్పుడు అమల్లోకి రావడం జరిగిందంటే 1905 సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన సో బెంగాల్ విభజన అనేది అమల్లోకి రావడం జరిగింది. సో ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా రవీంద్రనాథ్ ఠాగూర్ వందే మాతరం అనేటువంటి గీతాన్ని ఆలపించి ఉద్యమానికి పిలుపునివ్వడం వలన ఈ ఉద్యమానికి వందే మాతర ఉద్యమం అని పేరు రావడం జరిగింది అని. సో కాబట్టి 1905 సంవత్సరం సో బెంగాల్ రాష్ట్రానికి మొత్తం భారతదేశానికి వైస్రాయిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే సో లార్డ్ కర్జన్. ఈ లార్డ్ కర్జన్ పర్టికులర్గా బెంగాల్ రాష్ట్రాన్ని బెంగాల్ ప్రాంతాన్ని రెండు ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటన ఎప్పుడు చేశారంటే 1905 జూలై 19వ తేదీన చేయడం జరిగింది. సో నెక్స్ట్ తర్వాత 1905 సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన బెంగాల్ విభజన అనేది అమల్లోకి రావడం జరిగింది. ఈ బెంగాల్ విభజన దినానికి సో నిరసన దినంగా అదే రోజును పాటించమని చెప్పేసి ఇక్కడ బెంగాల్ విభజన దినమన్నా 1905 అక్టోబర్ 16, బెంగాల్ విభజనకు నిరసన దినమన్నా 1905 అక్టోబర్ 16 అవుతుంది అనమాట. సో ఇది విభజన దినం, పార్టీషన్ డే అండ్ యాంటీ పార్టీషన్ డే రెండు కూడా 1905 అక్టోబర్ 16 తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ 1905 అక్టోబర్ 16వ తేదీన విభజనకు నిరసన దినం పాటించమని చెప్తూ వందే మాతరం అనేటువంటి గీతాన్ని ఆలపించి ఉద్యమానికి పిలుపునివ్వడంతో ఈ ఉద్యమానికి వందే మాతరం ఉద్యమం అనేటువంటి పేరు రావడం జరిగింది అని చెప్తాం అనమాట. ఓకేనా. సో ఇది యాక్చువల్గా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ బెంగాల్ విభజన ఎప్పుడైతే దానికి వ్యతిరేకంగా ఉద్యమించడం స్టార్ట్ అయిందో, సో గంగానదిలో అనేక మంది ప్రజలు గంగానదిలో స్నానం ఆచరించడం, ఒకరికొకరికి మధ్య రాఖీలు కట్టుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు జరపడం వల్ల ఉద్యమంలో పాల్గొనే వారిలో సో సమైక్యత, సోదర భావాన్ని, నెక్స్ట్ తర్వాత సమగ్రతను లేదా సమైక్యతను పెంపొందించడం కోసం అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వందే మాతరం ఉద్యమ ప్రభావం అనేది కూడా మన ఆంధ్రదేశం మీద మనకు ఎక్కువ కనిపించడం జరుగుతూ ఉంటుంది. సో ఆంధ్రదేశంలో కూడా ఆంధ్రదేశ ప్రజలు కూడా ఈ వందే మాతరం ఉద్యమానికి మద్దతు ప్రకటించడం జరిగింది అని చెప్తాం అనమాట. ఓకేనా. సో ఆంధ్రదేశం నందు కూడా మద్దతు లభించింది. బెంగాల్లో జరుగుతున్నటువంటి వందే మాతరం ఉద్యమానికి ఆంధ్రదేశం నుంచి కూడా మద్దతు లభించిందని చెప్పచ్చు అనమాట. ఈ వందే మాతరం ఉద్యమ సమయంలో ఆంధ్రులను బాగా ఉత్తేజపరిచినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయంటే కొన్ని ఉన్నాయన్నమాట. ఏంటి అంటే సో 1898 సంవత్సరంలో 1898లో ఏం జరిగిందంటే
ఇథియోపియా అనేటువంటి ఒక చిన్న దేశము సో ఒక పెద్ద దేశమైనటువంటి ఇటలీని ఓడించడం జరిగింది అనమాట. సో ఓడించినది అనమాట. సో కాబట్టి ఇథియోపియా అనేటువంటి ఒక చిన్న దేశం 1898లో మరి ఒక చిన్న దేశమైనటువంటి ఇథియోపియా ఇటలీ దేశాన్ని ఓడించగలిగింది కదా. సో నెక్స్ట్ తర్వాత 1905వ సంవత్సరంలో ఒక చిన్న దేశమైనటువంటి జపాను రష్యాను ఓడించగలిగింది కదా. మరి అలాంటప్పుడు ఒక పెద్ద దేశమైనటువంటి భారతదేశం ఒక చిన్న దేశమైన బ్రిటన్ ఎందుకు ఓడించలేదు అని చెప్పేసి ఈ యొక్క ఆలోచన వస్తుందన్నమాట ఆంధ్రుల్లో. కాబట్టి ఆంధ్రులను బాగా ఉత్తేజపరిచిన సంఘటనలు ఏంటి అంటే సో ఇథియోపియా ఇటలీని ఓడించడము 1898లో, నెక్స్ట్ 1905లో జపాన్ను రష్యాను ఓడించడాన్ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రులు కూడా బ్రిటిష్ వారిని ఎదిరించడం మొదలుపెట్టారు అని చెప్పొచ్చు అనమాట. సో ఈ జపాన్ యొక్క విజయం గురించి పేర్కొంటూ ఓకేనా, జపాన్ యొక్క విజయం గురించి పేర్కొంటూ ఆదిపూడి సోమనాథరావు జపాన్ చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని సంకలనం చేయడం జరిగింది. సో కాబట్టి ఆదిపూడి సోమనాథరావు జపాన్ యొక్క విజయం గురించి పేర్కొంటూ, జపాన్ రష్యా మీద సాధించిన విజయాల గురించి పేర్కొంటూ ఆదిపూడి సోమనాథరావు జపాన్ చరిత్ర అనేటువంటి ఒక గ్రంథాన్ని సంకలనం చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా. అంతేకాకుండా ఈ జపాన్ యొక్క శ్రీరామ్ వీరభద్రం అనమాట. ఓకేనా. సో శ్రీరామ్ వీరభద్రం ఓకేనా. ఈ శ్రీరామ్ వీరభద్రం అనేటువంటి వ్యక్తి సో జపనీయం అనేటువంటి నాటకాన్ని రూపొందించడం జరిగింది. జపనీయం అనేటువంటి నాటకాన్ని సో రూపొందించడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో కాబట్టి జపనీయం అనేటువంటి నాటకాన్ని రూపొందించడం జరిగింది. అంతేకాకుండా సో మునగాల రాజా ఎవరంటే మునగాల రాజా ఈయన ఏం చేశాడంటే తన ఇద్దరు కుమారులకి సో జపాన్ సైన్యాధిపతులైనటువంటి టోగో నోగి అనేటువంటి సో ఇద్దరు పేర్లు పెట్టడం జరిగింది అనమాట. టోగో నోగి అనేటువంటి ఇద్దరు. జపాన్ రష్యా మీద విజయం సాధించింది కాబట్టి జపాన్ దగ్గర ఉన్నటువంటి సైన్యంలో ఉన్నటువంటి కమాండర్స్లో ఇద్దరు పేర్లు ఏంటి అంటే టోగో నోగి అనమాట. వాళ్ళిద్దరు పేర్లు మునగాల రాజా జపాన్ యొక్క విజయాన్ని ఆదర్శంగా తీసుకొని తన ఇద్దరు కుమారులకి ఆ కమాండర్స్ పేరు పెట్టుకోవడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఆంధ్రులను వందే మాతర ఉద్యమానికి కూడా ఆంధ్రదేశం నుంచి ఆంధ్ర ప్రజలు సో బాగా మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా వందే మాతర ఉద్యమ సమయంలో ఓకేనా ఆంధ్రులను బాగా ఉత్తేజపరిచినటువంటి సంఘటనలు సో దేని వలన వీళ్ళు ప్రభావితమై ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయడం ప్రారంభించడం జరిగిందంటే 1898లో ఇథియోపియా అనేటువంటి ఒక చిన్న దేశం ఇటలీ అనే దేశాన్ని ఓడించడం అనేది వాళ్ళకు గొప్పగా అనిపించింది. నెక్స్ట్ 1905లో జపాన్ అనే చిన్న దేశం రష్యా అనేటువంటి ఒక పెద్ద దేశాన్ని ఓడించడం అనేది కూడా బాగా ప్రేరణ కలిగించినటువంటి అంశంగా చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ జపాన్ యొక్క విజయాల గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో సో జపాన్ చరిత్ర అనేటువంటి పేరుతో ఆదిపూడి సోమనాథరావు ఒక బుక్కును రచించి అది ప్రజల్లోకి వెళ్ళేటట్టు చేశాడు. నెక్స్ట్ తర్వాత శ్రీరామ్ వీరభద్రం అనేటువంటి వ్యక్తి జపనీయం అనేటువంటి ఒక పేరుతో ఒక నాటకాన్ని కూడా ప్రదర్శించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మునగాల రాజా వారు సో జపాన్ యొక్క విజయాలకు ప్రేరేపితుడైనటువంటి మునగాల రాజా తన ఇద్దరు కుమారులకు టోగో నోగి అనేటువంటి జపాన్ సైన్యాధిపతుల పేర్లను తన ఇద్దరు కుమారులకు పెట్టుకున్నటువంటి సంఘటనలు కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత 1906వ సంవత్సరంలో ఏం జరుగుతుంది చూద్దాం. సో 1906వ సంవత్సరం 1906లో ఐఎన్సి వార్షిక సమావేశం జరిగింది అనమాట. ఐఎన్సి వార్షిక సమావేశం అనమాట. ఓకేనా. ఐఎన్సి వార్షిక సమావేశం 1906లో ఐఎన్సి వార్షిక సమావేశం జరిగింది. ఈ ఐఎన్సి వార్షిక సమావేశం అనేది సో ఎక్కడ జరిగిందంటే 1906వ సంవత్సరంలో ఐఎన్సి వార్షిక సమావేశం ఓకేనా ఎక్కడ జరిగిందంటే కలకత్తా నందు జరిగింది. కలకత్తా. ఈ ఐఎన్సి వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరైనా 1906వ సంవత్సరంలో ఐఎన్సి వార్షిక సమావేశం కలకత్తా నందు జరిగింది అని చెప్పొచ్చు. ఓకేనా. ఈ సమావేశానికి సో అధ్యక్షత వహించింది ఎవరయ్యా అంటే సో దాదాబాయి నవరోజీ అంటాం. దాదాబాయి నవరోజీ అధ్యక్షత వహించడం జరిగింది అధ్యక్షత వహించడం జరిగింది. సో ఈ సమావేశానికి ఆంధ్రదేశం నుంచి అటెండ్ అయినటువంటి వ్యక్తులు ఎవరని అడుగుతారు అనమాట. ఓకేనా. ఆంధ్రదేశం నుంచి అటెండ్ అయినటువంటి వ్యక్తులు ఎవరంటే వాళ్ళ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని గామా అని గుర్తుపెట్టుకోండి. గామా అని ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా మీకు ఐడెంటిఫై అవుతుంది అనమాట.
సో గామా అన్నమాట. ఓకేనా, గామా. సో జి అంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావు అంటాం. గాడిచర్ల హరి సర్వోత్తమరావు అన్నమాట. సర్వోత్తమరావు అన్న. నెక్స్ట్ ఏ అంటే సో ఆనందాచార్యులు అనమాట. ఆనందాచార్యులు పి, ఇక్కడ పి ఆనందాచార్యులు. నెక్స్ట్ ఎం అంటే మనకి మునగాల రాజా. నెక్స్ట్ తర్వాత ఏ అంటే ఆదిపూడి సోమనాథరావు. ఈయన కదా రావు. ఈయన కదా మనకు సో జపాన్ చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని సంకలనం చేయడం జరిగింది కదా. సో కాబట్టి 1906వ సంవత్సరంలో ఐఎన్సి తన యొక్క వార్షిక సమావేశం కలకత్తా నందు నిర్వహించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ. ఈ సమావేశానికి ఆంధ్రదేశం నుంచి అటెండ్ అయినటువంటి వ్యక్తులు సో గాడిచర్ల హరి సర్వోత్తమరావు, ఆనందాచార్యులు, మునగాల రాజా అండ్ ఆదిపూడి సోమనాథరావు అని చెప్పేసి ఈ నలుగురు ఈ సమావేశానికి అటెండ్ కావడం జరిగింది. కానీ ఈ సమావేశానికి ఐఎన్సిలో ఉన్నటువంటి సో మితవాదులు అటెండ్ కావడం జరిగింది. మితవాదులు అటెండ్ అయ్యారు, సో అతివాదులు అటెండ్ అయ్యారు అనమాట. ఓకేనా. సో మితవాదులకు అతివాదులకు మధ్య అభిప్రాయ భేదాలు అనేటి మనకు ఈ సమావేశంలోనే వచ్చాయి. వాస్తవంగా మితవాదులకు అతివాదులు అనేది కాంగ్రెస్లో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి సభ్యులనే రెండు వర్గాలుగా ఉంటారు. అక్కడ మితవాదులు ఉంటారు, అతివాదులు ఉంటారు. సో మితవాదులు అతివాదులకు మధ్య డిస్ప్యూట్స్ అనేటి ఏ ఐఎన్సి సమావేశంలో వచ్చాయంటే 1906 ఐఎన్సి వార్షిక సమావేశంలో వచ్చాయన్నమాట. ఓకేనా. కలకత్తాలో జరిగిన సమావేశంలో వీళ్ళకి డిస్ప్యూట్స్ రావడం జరిగింది. కానీ పూర్తిగా 1907 సూరత్ ఐఎన్సి వార్షిక సమావేశంలో ఈ మితవాదులు అతివాదులు పూర్తిగా విడిపోవడం జరిగింది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం అనమాట. ఓకేనా. సో ఇది మనకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ పేర్లను గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకేనా. కాబట్టి 1906 సమావేశానికి అటెండ్ అయినటువంటి ఆంధ్రులు ఎవరంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావు, ఆనందాచార్యులు, మునగాల రాజా, నెక్స్ట్ ఆదిపూడి సోమనాథరావు. ఇవన్నీ మీరు ఒక ఐడియా ఉండాలి. సో ఇక్కడ ఏపీ నుంచి ఈ సమావేశానికి ఎవరు అటెండ్ అయ్యారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే వందే మాతర ఉద్యమానికి సమకాలికంగా సో జరిగినటువంటి ఒక సమావేశమే 1906 ఐఎన్సి వార్షిక సమావేశం అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 1906వ సంవత్సరం. ఓకేనా. 1905వ సంవత్సరంలో వందే మాతర ఉద్యమం జరిగితే సో 1906వ సంవత్సరంలో ఓకేనా 1906వ సంవత్సరంలో వందే మాతర ఉద్యమంలో భాగంగా ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరంటే సురేంద్రనాథ బెనర్జీ. వాస్తవంగా ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూరే. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్తో పాటు సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన్ బోస్ వీళ్ళందరూ కూడా వందే మాతర ఉద్యమంలో పాల్గొంటారు అనమాట. సో కాబట్టి ఈ వందే మాతర ఉద్యమంలో భాగంగా అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తి ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ ఏమవుతాడు, అరెస్ట్ చేయబడతాడు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో అరెస్ట్ చేయబడతాడు అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత ఇదే 1906వ సంవత్సరంలో ఏం జరిగిందంటే జి సుబ్రహ్మణ్యం అయ్యర్ ఎవరైతే ఉన్నారో ఈ జిఎస్ అయ్యర్ ఏం చేస్తాడంటే మెరీనా బీచ్ నందు ఈయన ఒక సమావేశం విద్యార్థులందరినీ గ్యాదర్ చేయించి విద్యార్థులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సమావేశం ఎందుకు, విద్యార్థులు ఉద్యమం చేస్తే అది బాగా ఉధృతం అవుతుంది అనేటువంటి భావించి సో విద్యార్థులందరినీ గ్యాదర్ చేయించి ఓకేనా మెరీనా బీచ్లో ఒక మీటింగ్ పెట్టి ఈ వందే మాతర ఉద్యమాన్ని ఎలాగైనా సరే సో ఆంధ్రదేశం అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ నందు వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో కాబట్టి దాంట్లో కీలక పాత్ర పోషించింది ఎవరంటే జి సుబ్రహ్మణ్యం అయ్యర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో 1906వ సంవత్సరంలో జి సుబ్రహ్మణ్యం అయ్యర్ అనేటువంటి వ్యక్తి మెరీనా బీచ్ సమావేశం నిర్వహించాడు. ఎవరితో కలిసి, విద్యార్థులతో కలిసి మెరీనా బీచ్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మెరీనా బీచ్లో ఏం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అంటే ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు చూసినట్లయితే ఈ సమావేశంలో ఏం జరిగిందంటే తమిళ పద్యాలను ఆలపించినటువంటి వ్యక్తి ఎవరు అంటాడు. తమిళ పద్యాలను ఆలపించినటువంటి వ్యక్తి మనకి సుబ్రహ్మణ్యం భారతి అని చెప్తాం. సుబ్రహ్మణ్యం భారతి అని చెప్పొచ్చు అనమాట. సుబ్రహ్మణ్యం భారతి అనేటువంటి వ్యక్తి తమిళ పద్యాలను ఆలపించి వందే మాతర ఉద్యమాన్ని వాళ్ళలో ఉద్యమ భావజాలాన్ని వాళ్ళలో వ్యాప్తి చేసే విధంగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్యం భారతి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి
వందే మాతరం అనేటువంటి గీతాన్ని, సో వందే మాతరం అనేటువంటి గీతాన్ని, ఈ గీతమును ఆలపించినటువంటి తెలుగువాడు ఎవరు అంటాడు అనమాట. తెలుగువాడు ఎవరంటే కౌతు శ్రీరామమూర్తి అని చెప్పచ్చు అనమాట. కౌతు శ్రీరామమూర్తి అనమాట. ఓకేనా, కౌతు శ్రీరామమూర్తి. సో తెలుగులో వందే మాతరం అనేటువంటి గీతాన్ని ఆలపించి వందే మాతరం ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి సో ఎవరంటే కౌతు శ్రీరామమూర్తి. అది తమిళ పద్యాలను పాడుతూ సో వందే మాతరం ఉద్యమాన్ని వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సుబ్రహ్మణ్యం భారతి అని చెప్పొచ్చు. సో 1906లో జిఎస్ అయ్యర్ మెరీనా బీచ్ నందు విద్యార్థులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో సో వందే మాతరం ఉద్యమ భావజాలాన్ని వాళ్ళలో వ్యాప్తి చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత సిహెచ్ సుబ్బారావు. ఓకేనా, సిహెచ్ సుబ్బారావు నాయకత్వంలో ఉద్యమ వ్యాప్తి కోసం సో వందే మాతర ఉద్యమ వ్యాప్తి కోసం ఓకేనా సో ఏం చేశారంటే ఒక జాతీయ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సిహెచ్ సుబ్బారావు నాయకత్వంలో ఒక జాతీయ స్థాయిలో ఒక నిధిని ఏర్పాటు చేశారు. ఆ నిధిలో వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మెరీనా బీచ్ సమావేశంలో మనకి తమిళ పద్యాలను ఆలపించి ఈ ఉద్యమ భావజాలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేసింది సుబ్రహ్మణ్యం భారతి. వందే మాతరం గీతాన్ని ఆలపించి తెలుగులో ఉద్యమ భావజాలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేసింది కౌతు శ్రీరామమూర్తి. సో జాతీయ నిధిని ఏర్పాటు చేసి ఆ నిధికి వచ్చేటువంటి నిధులను వెచ్చించి ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ నిధి ఎవరి యొక్క నాయకత్వంలో ఏర్పాటు చేశారంటే సిహెచ్ సుబ్బారావు నాయకత్వంలో అక్కడ చేయడం జరిగింది అని చెప్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత వచ్చేసి జిఎస్ అయ్యర్ ఏం చేశాడంటే తను ఒక స్వదేశీ పత్రికను ప్రచురించడం జరిగింది తమిళంలో. దాన్నే మనం స్వదేశీ మిత్ర అని చెప్పచ్చు అనమాట. స్వదేశీ మిత్ర తను ప్రచురించిన జిఎస్ అయ్యర్ తను స్థానిక భాష ఇక్కడ స్థానిక భాష అంటే తమిళం అనమాట. తమిళం ప్రచురించినటువంటి స్వదేశీ మిత్ర అనేటువంటి పత్రికలో ఓకేనా సో ఏం చేశాడంటే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఓకేనా సో వ్యతిరేకంగా వ్యాసాలు ప్రచురించేటువంటి వాడు ఎవరు జిఎస్ అయ్యర్. కాబట్టి జిఎస్ అయ్యర్ వందే మాతరం ఉద్యమానికి అదే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతరం ఉద్యమ భావజాలాన్ని బాగా వ్యాప్తి చేయడం కోసం ఓకేనా వ్యాసాలు రాసేవాడంట ఎవరు జిఎస్ అయ్యర్. కాబట్టి జిఎస్ అయ్యర్ చే స్థాపించబడినటువంటి స్వదేశీ పత్రిక ఏదంటే అదే మనకి స్వదేశీ మిత్రం, స్థానిక భాషలో ప్రచురించబడినటువంటి పత్రిక స్వదేశీ మిత్రం. ఈ స్వదేశీ మిత్రం కూడా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వ్యాసాలు ప్రచురించడం జరిగింది. అంటే వందే మాతరం ఉద్యమ భావజాలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి పత్రిక స్వదేశీ మిత్రన్ అని చెప్పొచ్చు. 1906వ సంవత్సరంలో వందే మాతరం ఉద్యమంలో భాగంగా సో అరెస్ట్ చేయబడినటువంటి ఒక జాతీయ స్థాయి నాయకుడు ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ అని చెప్పొచ్చు. 1906వ సంవత్సరంలో జిఎస్ అయ్యర్ మెరీనా బీచ్ నందు అనేక మంది విద్యార్థులను గ్యాదర్ చేసి ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే సో ఇక మొత్తం మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తం కూడా వందే మాతరం ఉద్యమాన్ని వ్యాప్తి చేయడమే ప్రధాన ఉద్దేశం. ఓకేనా సో ఆ విధంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి సుబ్రహ్మణ్యం భారతి అనేటువంటి వ్యక్తి తమిళ పద్యాలను ఆలపించి ఉద్యమ భావజాలను వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సమావేశానికి అటెండ్ అయినటువంటి ఒక తెలుగువాడు సో కౌతు శ్రీరామమూర్తి వందే మాతరం అనేటువంటి గీతాన్ని తెలుగులో ఆలపించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత సిహెచ్ సుబ్బారావు నాయకత్వంలో ఒక జాతీయ స్థాయి నిధి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిధికి వచ్చేటువంటి నిధులను ఆధారంగా చేసుకొని ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత జిఎస్ అయ్యర్ తన ప్రచురించినటువంటి స్థానిక భాషా పత్రిక అయినటువంటి స్వదేశీ మిత్రన్ నందు సో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వ్యాసాలు ప్రచురించబడినవి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా సో అంతేకాకుండా నెక్స్ట్ ఏం చేస్తారంటే 1907వ సంవత్సరంలో 1907 సో 1907వ సంవత్సరంలో ఓకేనా 1907వ సంవత్సరంలో రాజమండ్రి నందు ఒక సంస్థ ఏర్పడింది. దాని పేరే బాలభారతి సమితి అని చెప్పొచ్చు. బాలభారతి సమితి అన్నమాట. ఓకేనా సో ఈ బాలభారతి సమితి ఇది ఎందుకోసం ఏర్పాటు చేయబడింది అంటే సో ఆంధ్రదేశంలో ఓకేనా సో ఇక్కడ ఆంధ్రదేశంలో సో వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం కోసం ఇది ఏర్పాటు చేయబడింది. దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు చూసినట్లయితే సో ఇక్కడ CGT అని గుర్తుపెట్టుకోండి. సి అంటే మనకి ఓకేనా చిలుకూరి వీరభద్రరావు అని చెప్పొచ్చు. చిలుకూరి వీరభద్రరావు అనమాట.
గంటా ధర్మన్న అంటాం, గంటా ధర్మన్న. నెక్స్ట్ తర్వాత టంగుటూరి శ్రీరాములు అన్నమాట, టంగుటూరి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం బదులు కాదు శ్రీరాములు అని చెప్పొచ్చు అనమాట. ఇలా ముగ్గురు ఏం చేశారంటే ఆంధ్రదేశంలో ఈ యొక్క ఉద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం, ఏ ఉద్యమం వందే మాతరం ఉద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం సో బాలభారతి అనేటువంటి ఒక సమితిని ఏర్పాటు చేయడం జరిగింది, ఒక అసోసియేషన్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ యొక్క కార్యాలయం ఎక్కడుందంటే రాజమండ్రిలో. ఎప్పుడు ఏర్పడింది ఇది? 1907లో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తాం, 1907లో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మద్రాసు నందు ఉద్యమ వ్యాప్తి కోసం ఆలపించినటువంటి, అదే మద్రాసు నందు, అది కూడా మెరీనా బీచ్లో ఉద్యమ వ్యాప్తి కోసము, ఓకేనా, తమిళ పద్యాలను ఆలపించింది ఎవరని చెప్పాం? సుబ్రహ్మణ్యం భారతి అన్నాం. తెలుగులో వందే మాతరం ఉద్యమాన్ని వ్యాప్తి చేసి వందే మాతరం గీతాలను ఆలపించింది ఎవరంటే కౌతు శ్రీరామమూర్తి అన్నాం. ఓకేనా. అదే జాతీయ నిధిని ఏర్పాటు చేసింది ఎవరి నాయకత్వంలో అంటే సిహెచ్ సుబ్బారావు అనమాట. సో నెక్స్ట్ ఇవన్నీ మనం నేర్చుకోవడం జరిగింది అనమాట. ఓకేనా. ఆంధ్రదేశం నందు పర్టికులర్గా ఆంధ్రదేశం నందు వందే మాతర ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి పత్రిక ఏదంటే కృష్ణా పత్రిక అని చెప్పొచ్చు అనమాట. కృష్ణ. సో ఆంధ్రదేశంలో వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం కోసం ప్రయత్నం చేసిన పత్రిక కృష్ణా పత్రిక. సో వాస్తవంగా కృష్ణా పత్రిక 1902 సంవత్సరంలో ఏర్పడితే దీని యొక్క ఫస్ట్ ఎడిటర్ ఎవరంటే సో ఇక్కడ మనకు దాసు నారాయణ అని చెప్పొచ్చు, దాసు నారాయణ. మరి సెకండ్ ఎడిటర్గా పనిచేసింది ఎవరంటే ముట్నూరి కృష్ణారావు అంటాం, ముట్నూరి కృష్ణారావు. కాబట్టి దీని స్థాపకుడు కొండా వెంకటప్పయ్య అని చెప్పొచ్చు, కొండా వెంకటప్పయ్య. సో కాబట్టి కృష్ణా పత్రిక అనేది సో మొట్టమొదటి రాజకీయ పత్రికగా చెప్తాం మనం. ఆంధ్రదేశంలో మొట్టమొదటి రాజకీయ పత్రిక ఏంటంటే కృష్ణా పత్రిక అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. ఈ కృష్ణా పత్రిక 1902లో దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి కొండా వెంకటప్పయ్య అయితే దీని ఫస్ట్ ఎడిటర్గా పనిచేసింది ఎవరంటే దాసు నారాయణ అని చెప్తాం, దాసు నారాయణ. నెక్స్ట్ తర్వాత వచ్చేసి రెండవ సంపాదకుడిగా పనిచేసింది ఎవరంటే ముట్నూరి కృష్ణారావు. ఈ ముట్నూరి కృష్ణారావు తన యొక్క కృష్ణా పత్రిక నందు సో ఎప్పుడు కూడా వందే మాతరం ఉద్యమ భావజాలాన్ని లేదా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా సో అనేక వ్యాసాలను ప్రచురించడం జరిగేది అనమాట. ఓకేనా. అలా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఈ యొక్క వందే మాతరం ఉద్యమాన్ని ఆంధ్రదేశం అంతటా వ్యాప్తి చేయడంలో విఫలమయ్యారని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో విఫలం కావడం జరిగింది అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించినటువంటి మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ వందే మాతరం ఉద్యమం అనేది ఆంధ్రదేశంలో వ్యాప్తి చెందడం లేదు. సో ఎవరైనా ఓకేనా ఒక అతివాద నాయకుడు, ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అతివాద నాయకుడు సో వందే మాతరం ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ఆంధ్రదేశాన్ని కూడా సందర్శించినట్లయితే సో ఇక్కడ ఆంధ్రదేశంలో వందే మాతరం ఉద్యమం అనేది ఫాస్ట్గా డెవలప్ అయ్యే అవకాశం ఉందని తన పత్రిక అంటే కృష్ణా పత్రికలో వ్యాసాలు ప్రచురించడం జరిగింది. ఆ విధంగా ముట్నూరి కృష్ణారావు కృష్ణా పత్రికలో రాసినటువంటి వ్యాసానికి స్పందించినటువంటి బిపిన్ చంద్రపాల్ 1907వ సంవత్సరంలో ఆంధ్రదేశ పర్యటనకు రావడం జరుగుతుంది. వాస్తవంగా బిపిన్ చంద్రపాల్ 1898లోనే బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను వ్యాప్తి చేయడం కోసం, ఆంధ్రదేశానికి వ్యాప్తి చేయడం కోసం, బ్రహ్మ సమాజ వ్యాప్తి కోసము ఆంధ్రదేశాన్ని 1898లో సందర్శిస్తే 1907వ సంవత్సరంలో వందే మాతరం ఉద్యమాన్ని ఆంధ్రదేశానికి వ్యాప్తి చేయడం కోసము ఆంధ్రదేశ పర్యటనకు రావడం జరుగుతుంది. ఆ విధంగా ఆంధ్రదేశంలో ఎన్నిసార్లు పర్యటించడం జరుగుతుంది? బిపిన్ చంద్రపాల్ 2 సార్లు పర్యటించడం జరిగింది. సో మొదటి బ్రహ్మ సమాజ సిద్ధాంతాల వ్యాప్తి కోసం, రెండోది వచ్చేసి వందే మాతరం ఉద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మనకి అదే బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశానికి పర్యటనకి వెళ్ళేదానికి సో నెక్స్ట్ వందే మాతరం ఉద్యమం స్టార్ట్ కావడానికి ప్రధాన మధ్యలో ఉన్నటువంటి టైం అనమాట. ఓకేనా. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే బాలభారతి సమితి ఎప్పుడు ఏర్పడింది, ఎక్కడ ఏర్పడింది, అసలు ఎందుకోసం ఈ సంస్థ ఏర్పడింది, ఆ బాలభారతి సమితిని ఏర్పాటు చేసిన వ్యక్తులు ఎవరు? చిలుకూరి వీరభద్రరావు, గంటా ధర్మన్న, టంగుటూరి శ్రీరాములు. నెక్స్ట్ తర్వాత ఆంధ్రదేశంలో వందే మాతరం ఉద్యమాన్ని బాగా ప్రచారం చేసినటువంటి పత్రిక ఏదైనా ఉందంటే అది కృష్ణా పత్రిక. వాస్తవంగా కృష్ణా పత్రిక 1902వ సంవత్సరంలో కొండా వెంకటప్పయ్య దాన్ని ప్రచురించడం జరిగింది, స్థాపించడం జరిగింది. దీన్ని ఆంధ్రదేశంలో తొలి రాజకీయ పత్రికగా మనం చెప్పవచ్చు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మొదటి సంపాదకుడిగా దాసు నారాయణ పనిచేస్తే రెండవ సంపాదకుడిగా ముట్నూరి కృష్ణారావు పనిచేశాడు. సో ఈ ముట్నూరి కృష్ణారావు వందే మాతరం ఉద్యమం జరుగుతున్నప్పుడు బెంగాల్ విభజనకు వ్యతిరేకం కదా వందే మాతరం ఉద్యమం జరిగేది, కాబట్టి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వ్యాసాలు ప్రచురించేటువంటి వాడు. సో ఒకసారి ఏం జరిగిందంటే ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆంధ్రదేశంలో వందే మాతరం ఉద్యమం వ్యాప్తి చెందడం లేదని భావించి, ఓకేనా, ఆంధ్రదేశంలో వందే మాతరం ఉద్యమం వ్యాప్తి చెందడం లేదని భావించి సో ఏం చేశారు?
ఇక ఎవరైనా సరే ఒక అతివాద నాయకుడు సో వందే మాతర ఉద్యమంలో జాయిన్ అయ్యి ఓకేనా, వందే మాతర ఉద్యమాన్ని ఆంధ్రదేశానికి వ్యాప్తి చేయడానికి ఆయన ఒకసారి ఎవరైనా ఒక జాతీయ స్థాయి నాయకుడు, అతివాద నాయకుడు ఆంధ్రదేశాన్ని సందర్శిస్తే బాగుంటుందని ప్రకటించడంతో సో ఆ యొక్క పత్రికలో ప్రచురించడంతో ఆ యొక్క కృష్ణా పత్రికలో ఇచ్చినటువంటి వ్యాసానికి స్పందించినటువంటి ఎవరు బిపిన్ చంద్రపాల్ 1907వ సంవత్సరంలో సో ఏప్రిల్ నెలలో ఆంధ్రదేశాన్ని పర్యటించడం జరిగింది. వాస్తవానికి దానికంటే ముందు 1898లోనే ఆ యొక్క బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశాన్ని పర్యటించాడు. ఎందుకంటే సో బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను వ్యాప్తి చేయడం కోసము ఆంధ్రదేశాన్ని పర్యటించినట్టుగా తెలుస్తూ ఉంది అనమాట. ఓకేనా.